मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के प्रधानमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। పట్టాభిషేక మహోత్సవాన్ని ముగించేసుకున్న మోదీ ఇక తన కొత్త టీంతో రంగంలోకి దిగినట్లే. మన్మోహన్ సింగ్ నుంచి కళ్యాల్ని చేతబుచ్చుకున్న మోదీ ప్రాధాన్యాలేంటి? మోదీయం, మోదీత్వం, మోదీయిజం అంటూ ఒకటే మారుమోగిపోయిన పదాల మాట అటుంచి ఇప్పుడు ఈ దేశానికి ఏం కావాలో ప్రాధాన్యాల ప్రకారం నిర్ణయాలు చేసుకుని కార్యోన్ముఖుడి అవతారం ఎత్తడం మోదీ ముందున్న తక్షణ కర్తవ్యం. రెండున్నర లక్షల కోట్లు, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే 2.46 లక్షల కోట్ల రూపాయల భారీ సబ్సిడీల్ని తన తాత్కాలిక బడ్జెట్లో లెక్కలేసిపోయిన చిదంబరం అనబడే చిత్రగుప్తుడి చిట్టా ఈ మోదీ ముందు పళ్ళికిలిస్తూ నిలబడింది. ఫుడ్ సబ్సిడీ అనబడే ఈ 2.5 లక్షల కోట్లలో ఆహారంతో పాటు ఫ్యూయల్ ఫర్టిలైజర్లు కూడా కలిపే ఉన్నాయి. అంతేకాదు మహాత్మా గాంధీ జాతీయ హామీ ఉపాధి అనబడే పథకాన్ని కూడా కలుపుకుంటే అక్షరాల 2.8 లక్షల కోట్ల రూపాయలు అవుతుంది. సరే, క్యాలెండర్ పేజీలు తిరిగిన కొద్దీ ఈ ఖర్చు 3 లక్షల కోట్ల మీటర్లను దాటి మరింత పైకి ఎగబాకే పరిస్థితి తప్పదు. మోదీ తన కళ్ళజోడ్ని సవరించుకుని ఈ అంకెల్ లోతుల్లోకి చూడక తప్పదు. ఈ సబ్సిడీలన్నీ పక్కదారి పట్టి చేరాల్సిన లబ్ధిదారులకు చేరకుండా దళారీల బొక్కసాల్ని నింపుతున్న మాట కూడా నిజమే. కాబట్టి ఆ లీకేజీలు ఆపాల్సిన బాధ్యత కూడా ఈ మోదీ మీదే ఉంటుంది. ఇక వంట గ్యాస్ సబ్సిడీ తనను తమ భుజాల మీదకి ఎక్కించుకొని నిలబెట్టుకున్న ఈ మధ్యతరగతోళ్లకు చెందిన వంట గ్యాస్ వ్యవహారాన్ని మోదీ అంత ఈజీగా దులపరించుకుపోలేరు. ఈ సబ్సిడీలను ఎత్తేసిన, సవరించిన సమస్యలే సమస్యలు. తన ముందున్న ఖర్చుల్ని తగ్గించుకోవాలంటే ఈ సబ్సిడీలకు కత్తెర వేయక తప్పని పరిస్థితి. ఏం చేయాలి? సరే, దీని పక్కనే నిటారుగా నిల్చున్న మరో సమస్య డీజిల్ సబ్సిడీ. దీన్ని ముట్టుకోవాలంటేనే ఆ డీజిల్ మంటల్లో మాడి మసైపోవడం ఖాయం. ధరల పెరుగుదల అనే అంశంతో నేరుగా సంబంధం ఉన్న రవాణా ఖర్చులు ఈ డీజిల్ ధరతోనే పెనవేసుకుపోయాయన్న కనీసపు ఆర్థిక సూత్రం ఎవరికి మాత్రం తెలీదు. ఇదిలా ఉంటే యూపీఏ ప్రభుత్వం చేసిన ఒకే ఒక్క మంచి పని ఈ జాతీయ ఆహార భద్రతా పథకం బిల్లును తీసుకురావడం. దీని అమలు కోసం కేటాయించిన 1,15,000 కోట్ల ఖర్చుకు డబ్బెక్కడిది? ఈ బిల్లును అటు ఇటు గిల్లేసి చిల్లులు పెట్టిన ఖర్చు మాత్రం ఈ కేంద్ర ప్రభుత్వానికి తలకు మించిన భారమే. మోదీ ముందున్న సమస్యల్ని ఏకరువు పెడుతున్నామన్న దానికంటే అదే మోదీ ముందున్న సవాళ్ళని గుర్తు చేస్తున్నామని ఎందుకు అనుకోకూడదు? పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు మోదీ మీద బోలెడన్ని ఆశలు పెంచుకున్నారు. అది కొత్త అల్లుళ్లకు అత్త మీదుండే ఆశల్లాంటివి. కానీ ఈ కార్పొరేటోళ్ల పొట్టలు విప్పి చూస్తే మాత్రం అన్నీ పురుగులే. బ్యాంకుల్లో వీళ్ళు తీసుకున్న అప్పులు, వాటి వడ్డీలు కొండల్లా పెరిగి పేరుకుపోతున్నాయి. తీర్చలేక చేతులు ఎత్తేస్తే
ఆ బ్యాంకులే నిర్ధారించిన నిరర్ధక ఆస్తుల విలువ ఎన్పిఏ వెక్కిరిస్తోంది. ఈ సమస్యను పరిష్కరించకుండా వాళ్లకు మళ్లీ కొత్త ఖాతాలు తెరిచి మోదీ సత్కరించుకుంటారా? దానికి మోదీయిజం ఏం జవాబు చెప్పుకుంటుందో వేచి చూడాల్సిందే. ప్రతి సంవత్సరం 1 కోటి మంది యువత ఉద్యోగాల కోసం చేతుల్లో పట్టాలు పుచ్చుకొని రోడ్ల మీదకొస్తోంది. ఎస్, ఎగ్జాక్ట్లీ 10 మిలియన్ యూత్. వీళ్లకు ఉద్యోగాలు కావాలంటే తయారీ రంగం అనబడే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ జవసత్వాలతో లేచి నిలబడాలి. గత 10 ఏళ్లలో అది కుదేలైపోయింది. పొరుగునున్న చైనాతో పోల్చుకుంటే మన గ్రాఫ్ ఎక్కడో కింద వేలాడుతోంది. దీన్ని సంస్కరించుకోవాలి. సరే, వీటన్నిటినీ ఎదుర్కొన్నారనుకుంటే సంకనాకిపోయిన మన మౌలిక రంగం గురించి ఒక్క కటువైన మాట చెప్పుకుని తీరాల్సిందే. రోడ్డు రవాణా, విద్యుత్ శక్తి, మైనింగ్ వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం కూడా ఎదగకుండా ఏమీ చేయలేని ఒక దరిద్రమైన పరిస్థితుల్లో ఈ దేశం అఘోరిస్తోంది. యూపీఏ హయాంలో వరుస కుంభకోణాలన్నీ కలిసి కట్టుకొని మరీ కాల్చుకు తినేశాయి. కోల్ స్కామ్లు, 2G కుంభకోణాలు వగైరా వగైరాలన్నీ రకరకాల ప్రాజెక్టుల్ని ఎక్కడికక్కడే ఆపి పారేశాయి. మోదీ అనుకుంటున్న కొత్త ప్రాజెక్టుల సంగతేమో కానీ ఇప్పుడు పెండింగ్లో పడిపోయిన లేదా పెటాకులైపోయిన ప్రాజెక్టుల ఫైళ్ల సంగతేంటో తేల్చుకుంటే తప్ప అసలే తతంగము మొదలే కాదు. అన్ని చింతకాయల్ని రాల్చడానికి ఈ ఒక్క మోదీ మంత్రమే చాలంటూ జనాలు మాత్రం నమ్మకాలు పెంచేసుకున్నారు. ఫలితంగా మార్కెట్ సెంటిమెంట్ బాగుపడింది. స్టాక్ మార్కెట్లు పైకి చూడడం మొదలుపెట్టాయి. మోదీకి తిరుగులేని విజయాన్ని కట్టబెట్టాయి కూడా. ఇక తన బాసల్ని నిలబెట్టుకునే పనే మోదీ ముందు మిగిలింది. ఆయన తన చేతిలో ఉన్న మంత్రదండాన్ని తీసుకుని ఎవరి వీపును నిమురుతారో, ఎవరి వీపుల్ని వాయిస్తారో తెర మీదే చూడాలి.